హలో ఫ్రెండ్స్, నేను మీ బైరపాలెం కోరనండి. ఫ్రెండ్స్, ఈసారి అయితే మనం కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ పూర్తిగా మనకి నేపాలీ టెంపుల్లో ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేపాల్ టెంపుల్ అనమాట. ఎందుకంటే మనకి నేపాల్లో కాఠ్మండ్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా విశిష్ట అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మీకు ఈ టెంపుల్ పూర్తిగా చూపిస్తాను, ఓకేనా? అంతలోకి మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేపాల్లో మనకి పశుపతినాథ్ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి కాశీలో కూడా అదే స్ట్రక్చర్లో మనకి కట్టారనమాట. ఈ పశుపతినాథ్ టెంపుల్ మనకి లలితా ఘాట్ పైన అయితే బాగా కనిపిస్తుంది. కానీ చాలామందికి లలితా ఘాట్ నుంచి రావడానికి కొంచెం దారి తెలియదు అనమాట. ఇప్పుడైతే నేను విశ్వనాథ్ టెంపుల్ నుంచి అయితే వచ్చానమాట. ఈ టెంపుల్ని మీరు గమనించినట్లయితే మనకి నేపాల్లో ఇల్లులు ఎలా ఉంటాయో సేమ్ అదే స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. మొత్తం చెక్కతోనే కట్టారు ఈ గుడి అంతా కూడా. ఇప్పుడైతే మనం లోనికి వెళ్దాం, గుడిలోనికి ఎలా ఉందో చూద్దాం. మనం గుడిలోకి వెళ్ళకముందు మనకి గుడి బయట ఒక పేరు అయితే రాస్తుంటుంది అనమాట. ఆ పేరు ఏంటంటే శ్రీ సామజేశ్వర పశుపతినాథ్ మహాదేవ్ మందిర్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోనికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు కాశీలో ఈ టెంపుల్ని గమనిస్తే మీకు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ టెంపుల్ ఎదురుగా మనకి పెద్ద వరండా కనిపిస్తుంది. చూసారా? ఆ వరండా నుంచి ఈ టెంపుల్ని చూస్తే నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. గర్భగుడిలోకి వెళ్ళకముందు మనకు బయట అయితే ఒక పెద్ద గంట అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ పై నుండి చూస్తే మనకి గంగమ్మ తల్లి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అటు పక్క నుండి ఇసుక మెట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడి చుట్టూ ఒకసారి అయితే రౌండ్ వేసేద్దాం ఎలా ఉందో. ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 4 వైపున మనకి ద్వారాలు అయితే కనిపిస్తాయి అనమాట. చూసారా? ఈ గుడి కట్టడానికి ఏ చెక్క ఉపయోగించారో తెలియదు కానీ నిజంగా చాలా అందంగా అయితే చెక్కారనమాట శిల్పాలు. ఇక పైనుండి చూస్తే ఇంకా మీకు కాశీనగరం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. పశువులకి అధిపతిగా ఈ పశుపతినాథ్ వెలిసాడని పురాణ ప్రసిద్ధి అనమాట. దీన్ని బట్టి ప్రతి జీవులను కూడా ఈ పశుపతినాథ్ మహాదేవ్ ప్రతిరూపం ఉంటుందని మనకి అర్థమవుతుంది అనమాట. కాశీలో మనం చూడాల్సిన టెంపుల్స్లో ఈ నేపాలీ టెంపుల్ అనేది నిజంగా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి కాశీలో చాలా వీధుల్లో కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. కానీ ఈ నేపాలీ టెంపుల్ మాత్రం చాలా పైకి ఉంటుంది. అదేవిధంగా చాలా అందంగా ఉంటుందన్నమాట. మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి. ఇప్పటికీ ఈ నేపాలీ టెంపుల్ అనేది నేపాల్ వంశస్థుల ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఆ పశుపతినాథ్ మహాదేవుని దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్, కాశీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పశుపతినాథ్ ఆలయాన్ని అయితే ఒకసారి అయితే చూసండి. ఎందుకంటే మీరు కాశీలో ఈ టెంపుల్ చూడడం వల్ల చాలా మనశ్శాంతిని ప్రశాంతతను అయితే పొందారనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేపాల్ టెంపుల్ అయినటువంటి పశుపతినాథ్ టెంపుల్ అయితే మనం దర్శించుకున్నాం. సో నాతో పాటు మీరు దర్శించుకున్నారనమాట. సో ఇంకా కాశీలో మంచి మంచి వీడియోలు అయితే వస్తాయన్నమాట. సాధ్యమైనంత వరకు నిజంగా మంచి మంచి టెంపుల్స్ అయితే చూడడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీ అందరి సపోర్ట్ ఇలా ఉంటుందని కోరుకుంటూ హర హర మహాదేవ, శంభో శంకర.